ఒక బంతి, ఒక బ్యాట్, 3 గంటల టైం. కానీ ఆ 3 గంటల్లో కొన్ని దేశాల గర్వం నశిస్తుంది, కొన్ని దేశాల చరిత్ర రాసుకుంటుంది. ఈ వరల్డ్ కప్లో పేరు ఉన్న టీం కాదు, గుండెల్లో ధైర్యం ఉన్న టీం గెలుస్తుంది. ఇది టెస్ట్ క్రికెట్ కాదు, ఇది ఓపిక పరీక్ష కాదు, ఇది T20 వరల్డ్ కప్. ఇక్కడ ఒక్క ఓవర్ ఒక దేశాన్ని దేవుడిగా చేస్తుంది, లేదా శ్మశానానికి పంపిస్తుంది. అది 1990 క్రికెట్ చరిత్రలో ఒక ప్రమాదకర ఆలోచన. ఒకసారి ఊహించు, స్టేడియాలు ఖాళీగా ఉన్నాయి, టీవీ ముందు ఎవ్వరూ లేరు, క్రికెట్ అంటే జనం విసుగుపడుతున్నారు. అప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ముందు ఒక ప్రశ్న వచ్చింది, క్రికెట్ చచ్చిపోతోందా అని. అదే సమయంలో ఒక పిచ్చి ఆలోచన పుట్టింది. 20 ఓవర్లు, ఒక్క ఇన్నింగ్స్, ఓడితే ఆ రోజే ఇంటికి. చాలామంది నవ్వారు, కొంతమంది భయపడ్డారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, ఇది ఫెయిల్ అయితే క్రికెట్ ముగిసిపోతుంది అని. అప్పుడు మొదలైంది ఎవరికీ అంచనాలు లేని యుద్ధం. 2007 భారత్ ఓడిఐ వరల్డ్ కప్లో అవమానం. ప్రపంచం ఏమందో తెలుసా, ఇండియా పనైపోయింది అని. అదే సమయంలో మొదటి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్. ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. కానీ ఒక యువ కెప్టెన్, శివుడు లాంటి కళ్ళు, అమ్మవారు లాంటి జుట్టు, హరుమ లాంటి ధైర్యం, అన్నీ ఉన్న ఒకే ఒక్క ఉగ్ర రూపం, అతనే MS ధోని. ఆ ఫైనల్కు ముందు రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఇండియన్ డ్రెస్సింగ్ రూంలో నిశ్శబ్దం. ఎవ్వరూ మాట్లాడలేదు, ఎవ్వరూ నవ్వలేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, రేపు ఓడితే భారతదేశ గౌరవం, భారతదేశ చరిత్ర ప్రశ్నార్థకమైపోతుంది అని. యుద్ధం ప్రారంభమైంది. భారత్ అంతిమ స్థితికి చేరుకుంది. ఫైనల్ మ్యాచ్, చివరి ఓవర్, ధోని చేతిలో బంతి. ప్రతి ఒక్క విశ్లేషకుడు ఆ బౌలర్కిస్తే బాగున్ను, ఈ బౌలర్కిస్తే బాగున్ను అని ఎనలైజ్ చేస్తుండగా, ధోని వారి అందరి అంచనాలను తారుమారు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అస్సలు అనుభవమే లేని బౌలర్ అయిన జోగిందర్ శర్మకి బాల్ ఇచ్చాడు. అప్పటికే జోగిందర్ శర్మకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అప్పుడు ధోని అన్న మాట, ఇది ఆట కాదు, ఒక యుద్ధం. ఈ యుద్ధంలో గెలవాలి లేదా చావాలి. ఈ భరతమాత యొక్క తలరాత నీ చేతుల్లోనే ఉంది. నీకు ఇచ్చింది బాల్ అనుకుంటున్నావేమో, కాదు, ఇది శత్రువులపై వేసే ఒక అణుబాంబు. ఇక ప్రారంభించు అని. ఆ మాటలు విన్న జోగేందర్ శర్మ ప్రతి బంతిని ఒక బుల్లెట్లా తెలివితో అత్యద్భుతంగా శత్రువులపై సంధించాడు. ఇక చివరి బాల్ గాల్లోకి లేచింది. ప్రతి భారతీయుడు గుండెల్లో తెలియని ఒక ఆందోళన మొదలైంది. స్టేడియం మొత్తం నిశ్శబ్దం. కొంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, కొంతమంది భయపడుతూ కళ్ళు మూసుకున్నారు. బాల్ క్రిందకి చాలా వేగంగా వచ్చేస్తోంది. బాల్ నేలను తాకే సమయం వచ్చేసరికి ఒక సైనికుడు గట్టిగా ఆ బాల్ని ఒడిసి పట్టుకున్నాడు. ఆ క్యాచ్తో భారతదేశం మొత్తం సంబరాలతో మునిగిపోయింది. ఈ గెలుపుతో భారత్ మళ్లీ పుట్టింది. ఆ రోజు నుంచి T20 వరల్డ్ కప్ అంటే పిచ్చైపోయింది. T20 ఒక నిజం చెప్పింది, పేరు ఉన్నవాడు కాదు, ధైర్యం ఉన్నవాడు రాజు అని. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ క్రికెట్ టీం, ఐర్లాండ్ క్రికెట్ టీం వాళ్లు వచ్చారు. వాళ్ల దగ్గర సదుపాయాలు లేవు, స్టేడియాలు లేవు, కానీ భయం మాత్రం లేదు. పెద్ద దేశాలు తొలిసారి వణికాయి. T20 వరల్డ్ కప్లో ఒక నో బాల్, కెరీర్ తలకిందులు, ఒక క్యాచ్ డ్రాప్, దేశం శాపం, ఒక ఓవర్, చరిత్ర. ఇక్కడ బెస్ట్ టీం గెలవదు, బెస్ట్ నర్వ్స్ ఉన్న టీం గెలుస్తుంది. ఒకప్పుడు జోక్గా మొదలైనది ఈ రోజు ప్రపంచాన్ని ఆపేసే పండుగ అయిపోయింది. ఇది కేవలం వరల్డ్ కప్ కాదు, ఇది ధైర్యానికి పరీక్ష. ఈసారి ట్రోఫీ ఎవరిదో అనేది కాదు ప్రశ్న, ఈసారి ఎవరి పేరు చరిత్రలో మిగులుతుందో అదే అసలు ప్రశ్న. ఈ టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా చెక్ దే ఇండియా అని కామెంట్ చేయండి. జై హింద్.
నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.